హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈవెన్ మనం లాస్ట్ వీడియోలో కనెక్షన్స్ గురించి మాట్లాడాం. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడికి వెళ్ళి లైక్ కనెక్షన్స్ మెయిన్ కనెక్షన్స్ గేట్వేస్ వెళ్తే అక్కడ మీరు కనెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, గేట్వేస్ కావచ్చు, యూజర్స్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో దయచేసి ఆ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ రోజు నేనేం చెప్తున్నా అంటే, సో బేసికల్గా నేను ఒక వేరియబుల్ లైబ్రరీ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనకి ఏమేమి ఉన్నాయనేది. సో కనెక్షన్ ఐడి అండ్ సీక్వల్ కనెక్షన్ ఐడి, సీక్వల్ డిబి నేమ్, సీక్వల్ డేటాబేస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి, క్వైరీ నేమ్ అన్ని కూడా డైనమిక్ గా తీసుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా నేను ఇక్కడ 5 వేరియబుల్స్ డిఫైన్ చేశాను కదా. ఈ 5 వేరియబుల్స్ కూడా డేటా పైప్లైన్స్ లో కాల్ చేసి డైనమిక్ గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఆల్టర్నేట్ లైక్ టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే జస్ట్ డెమోన్స్ట్రేషన్ పర్పస్ ఓన్లీ ఒక వాల్యూ సెట్ మాత్రమే తీసుకున్నాం అన్నమాట. వేరే వాల్యూ సెట్ ని సో నేనైతే యాడ్ చేయలేదు. మీరు చూస్తున్నాను కదా అన్ని కూడా. సో ఇంత ముందు కూడా చెప్పాను కనెక్షన్ ఐడి ఎలా తీసుకురావాలి, డిబి నేమ్, డేటాబేస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి, క్వైరీ నేమ్ అన్ని కూడా. సో సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడొచ్చు సోర్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వేరియబుల్ లైబ్రరీ ఉంది కదా. ఓకే, ఇక్కడ చూడండి. సో డైనమిక్ కనెక్షన్స్. సో నేను ఏదైతే వేరియబుల్ లైబ్రరీలో నేను వేరియబుల్స్ క్రియేట్ చేశానో అన్ని కూడా ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాను. లైక్ కనెక్షన్ ఐడి, డిబి నేమ్, డేటాబేస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి, క్వైరీ నేమ్ అన్ని కూడా తీసుకున్నాను. అలానే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఏదైతే ఈ 5 ఉన్నాయో వీటన్నిటిని కూడా సో కాపీ యాక్టివిటీలో నేను కాల్ చేస్తాను. చూడొచ్చు 1 2 3 4. ఓకే, అండ్ ఇంకోటి ఏం మిస్ అయింది, కనెక్షన్ ఐడి, డేటాబేస్ ఐడి, 1 2 3 4 5 కదా. ఓకే, సో కనెక్షన్ ఐడి తీసుకున్నాం, దాని తర్వాత వర్క్ స్పేస్ ఐడి, దాని తర్వాత డేటాబేస్ ఐడి అండ్ క్వైరీ ఐడి అనమాట. ఓకే, సో 4 తీసుకున్నాం కదా. కనెక్షన్ ఐడి, సో స్పేస్ ఐడి. ఓకే, డేటాబేస్ నేమ్ అనేది అవసరం లేదు. ఓకే, ఇది అడిషనల్, ఇది మనకు అవసరం లేదు. సో దాని బదులు డేటాబేస్ ఐడి తీసుకొస్తాం. ఓకేనా, ఇలా మనం డైనమిక్ గా అన్ని వాల్యూస్ కూడా పుల్ చేయడం జరిగింది. ఈ వచ్చిన అవుట్పుట్ ని నేను సేల్స్ ఈఎంపి డేటా అని ఒక టేబుల్ లోకి లోడ్ చేస్తున్నాను. కావాలంటే చూద్దాం. సేల్స్ ఈఎంపి డేటా. సో ఫర్ టైమింగ్ మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 9 రికార్డ్స్ ఉన్నాయి కదా. నేను అంతా కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ డిలీటింగ్ ఎవ్రీథింగ్ అనమాట మనకి. సో ఈ లేకౌస్ లో ఏమీ లేదు. ఇప్పుడు నేను రన్ చేస్తే ఏదైతే సోర్స్ లో మనం వేరియబుల్ లైబ్రరీ ద్వారా వేరియబుల్స్ కాన్ఫిగర్ చేస్తామో అది డైనమిక్ గా ఎగ్జిక్యూషన్ అయ్యి మనకి రావాలన్నమాట. మీరు చూడొచ్చు ఈ క్వైరీ ఐడి కూడా. సో ఇక్కడ తీసుకున్నదే. లెట్స్ వెయిట్. సో రన్ చేద్దాం. సేల్స్ ఇన్ఫో డేటా అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు సేల్స్ ఇన్ఫో డేటా. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఇది ఎక్కువ టైం అయితే తీసుకోదు అనమాట, చాలా ఫాస్ట్ గా, ఎందుకంటే అంతా కూడా క్లౌడ్ కాబట్టి. అది ఆన్ ప్రిమిసెస్ అనమాట. ఒక్కోసారి కొంచెం టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ ఫాస్ట్ దిస్ టైం. సో మీరు టేబుల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే స్టోర్ ప్రొసీజర్ ఏదైనా సరే డైనమిక్ గా పాస్ చేయడానికి వీలుంటుంది. చూడండి ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసింది కదా. సో 22 ఐ థింక్ బిలో మినిట్, విత్ ఇన్ మినిట్ లోనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. 27 కదా, ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఓకే, చూడండి సక్సెస్ అయింది కదా. ఎన్ని రికార్డ్స్ మనకి 3 రికార్డ్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో రన్ చేస్తున్నాను. సో 100 101 102 100. ఓకే, సో 3 రికార్డ్స్. ఇక్కడ కూడా సేమ్ అదే వచ్చినాయి కదా, చెక్ చేద్దాం. రిఫ్రెష్. లోడ్ అవుతుంది. ఓకే, సో 101 102 100. ఓకే, కోటి సురేష్ వెంకట్. సో ఎవ్రీథింగ్ సక్సెస్. సో ఇలా మనం ఏంటంటే సో డైనమిక్ గా రికార్డ్స్ అనేది ఫుల్ చేస్తాం. ఇప్పుడు మీకు డౌట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో
వేరే వర్క్ స్పేస్ ఐడి, వేరే డేటాబేస్ ఐడి, వేరే క్వెరీ ఇస్తే వర్క్ అవుతుంది. ఓకే. మీరు ఒకటి ఇచ్చారు బట్ అలా కాకుండా వేరేది ఇస్తే వర్క్ అవుతుందంటే ఖచ్చితంగా వర్క్ అవుతుంది అనమాట. సో అది కూడా చెప్తాను చూడండి. ఫర్ టైమింగ్ ఏముంది, డెవ్ సీక్వల్ సర్వర్ అని ఉంది కదా. సో నేను టెస్ట్ సీక్వల్ డిబి ఉంది. సో సో ఇది వేరే వర్క్ స్పేస్ లో ఉందన్నమాట. సో టెస్ట్ ఫ్యాబ్రిక్ డెమో. సో క్వైరీ ప్రాపర్ గా డిఫైన్ చేయండి, లేకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. నేను వెరిఫై చేశాను ఆల్రెడీ. ఓకే. సో టేబుల్ నేమ్ కూడా చేంజ్ అవుతుంటాయి. సో కాపీ చేస్తున్నాను. కాపీ. ఓకే. అండ్ ఇది అవసరం లేదు. ఈ దిస్ ఈస్ నాట్ చేంజ్ చేయాలి. ఓకే. కాపీ. ఓకే. సో దాని తర్వాత వర్క్ స్పేస్ అయ్యండి. ఇది ఏ వర్క్ స్పేస్ లో ఉంది? ప్రాపర్ గా కాపీ చేయండి. వర్క్ స్పేస్ ఐడి. సో దాని తర్వాత అండ్ సో డేటాబేస్ ఐడి. సో డేటాబేస్ ఐడి. ఓకే, దట్స్ ఇట్. సో ఈ టీబీనే మనకు అవసరం లేదు, కావాలంటే మీకోసం నేను మారుస్తున్నాను. మనం ఎక్కడ కూడా యూజ్ చేయడం లేదు. బట్ కనెక్షన్ ఐడి సేమ్ అన్నమాట. ఓకే. సో కనెక్షన్ ఐడి సేమ్, రిమైనింగ్ అన్ని కూడా మార్చాను. లైక్ డేటాబేస్ నేమ్, డేటాబేస్ ఐడి, స్పేస్ ఐడి, క్వరీ అన్ని కూడా చేంజ్ చేశాను. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 10102 100. ఇక్కడ వచ్చేసరికి డేటా సేమ్ ఉంది, 100 అండ్ 544 233. ఓకే. సో వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి చూడండి కావాలంటే. సో మనం చేంజెస్ అనేది చేసాం కదా. ఓకే. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏదైతే నేను డేటాబేస్ ఐడి చేంజ్ చేసిన వర్క్ స్పేస్ ఐడి కావచ్చు, క్వెరీ కావచ్చు, అక్కడి నుంచి డేటా పుల్ చేయాలన్నమాట. ఓకే. చూద్దాం వర్క్ అవుతుందా లేదా అని. సో ఇది కూడా 30 సెకండ్స్ ఒక ఎగ్జిక్యూషన్ అయితే, లేదా ఫెయిల్ అయితే ఫెయిల్, దట్స్ ఇట్. ఓకే. ప్రోగ్రెస్. ఓకే. 24 ఇంకా సక్సెస్ ఆఫ్ ఫెయిల్, దట్స్ ఇట్. సక్సెస్. ఓకే. సో ఇక్కడ కూడా 3 రికార్డ్స్. ఇప్పుడు అవుట్పుట్ లో ఏం వచ్చినాయి. ఓకే. ఏదైతే ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ రావాలా, ప్రీవియస్ రాకూడదు అనమాట. కాకపోతే 100 వస్తుంది. బట్ ఇక్కడ సో 544 233. ఓకే. లెట్స్ వెయిట్. రిఫ్రెష్. చూసారా? 544 233. ఓకే. సో 100 అండ్ సో 544 233 అంటే ప్రాపర్ గా చేంజ్ అయినట్టే కదా. సో ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడ కూడా హార్డ్ కోడ్ చేయలేదు అనమాట. ఓకే. కనెక్షన్ ఐడి కావచ్చు, కనెక్షన్ వర్క్ స్పేస్ ఐడి కావచ్చు, డేటాబేస్ ఐడి కావచ్చు, క్వెరీ కావచ్చు, అన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను, త్రూ వేరియబుల్ లైబ్రరీ నుంచి కూడా తీసుకొస్తున్నాం అనమాట. లైక్ సేమ్ థింగ్ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ లో మనం ఒక ఎన్విరాన్మెంట్ కి వేరే ఎన్విరాన్మెంట్ కి ఎలా అయితే వాల్యూస్ కాన్ఫిగర్ చేస్తాం, సేమ్ థింగ్ ఇక్కడ కూడా చేయొచ్చు. ఓకే. అంటే ఇదంతా కూడా డైనమిక్. నేను ఎక్కడ కూడా ఓకే ఈ డేటాబేస్ ఆ డేటాబేస్ అని ఎక్కడ స్పెసిఫై చేయలేదు. ఇలా మనం ఏంటంటే డైనమికల్ గా కనెక్షన్ స్ట్రింగ్స్ అనేది పాస్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియో నేను ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ కూడా ట్రై చేస్తాను అట్లీస్ట్. సో సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్ అండ్ టేబుల్ నేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తాను. సో దట్ మనకి ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.